హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ హాలిడే అనమాట. సో పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు మా వారు వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండడం కాదు కానీ పాపం ఇప్పుడే వాళ్ళకి రౌండ్ అయిందనమాట. అంటే ఇంకా లేస్తే చెస్, లేదంటే టీవీలో కూడా చెస్సే. అంటే ఆ చెస్కి సంబంధించిన ట్రిక్స్ అవి ఉంటాయి కదా, సో అవే చూస్తున్నారనమాట. వీళ్ళు ఏంటి అంటే లక్కీ విష్ణు ఇద్దరు కూడా ఏదైనా ఒకటి పట్టుకుంటే కొన్ని రోజులంతా క్రికెట్, ఆ తర్వాత ఇంకొన్ని రోజులేమో బాస్కెట్బాల్, ఇప్పుడేమో చెస్ అనమాట. ఇద్దరు ఒకటే ఆడతారు. అది కూడా ఇంకా ఎలాగంటే ఇంకా రిపీట్ మోడ్, నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఇంకా అదే ఒక లూప్లో ఉంటారు. సో ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వాళ్ళ డాడీ అయితే గట్టిగా రౌండ్ వేస్తే ఇంకా వర్క్స్ ఉంటే చేసుకుంటూ ఉన్నారనమాట. సో నేనైతే తలస్నానం చేశాను. అయితే కొంచెం చుండ్రు ఉంది, అందుకే బాగా నిమ్మకాయ పెట్టుకొని తలస్నానం చేశా. తలస్నానం చేసిన తర్వాత ఏంటంటేనండి, తల కనుక ఆరకపోతే భలే హెడేక్ వచ్చేస్తుందండి నాకైతే మాత్రం. సో జుట్టు ఉన్నా పర్వాలేదులే అని చెప్పి ఇంకా అందుకే డ్రైయర్ అయితే పెట్టుకున్నాను. నిమ్మకాయ పెట్టుకుంటే కొంచెం మనకి డాండ్రఫ్ అయితే తగ్గుతుంది. సో అందుకే ఈ మధ్య తరచూ కొంచెం పెట్టుకుంటున్నాను నిమ్మకాయ, పెరుగు. సో పెరుగు ఉంటే పెట్టుకుంటున్నాను, లేదు అనుకుంటే నిమ్మకాయ అనమాట. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి చుండ్రు బాధ అయితే ఉండదు. వింటర్లో మాత్రం నేను ఎక్కువగా ఫేస్ చేశాను చుండ్రు. అలాంటప్పుడు అలాగే అలవాటైంది అనమాట నిమ్మకాయ. కాకపోతే తలనొప్పి వస్తుంది నిమ్మకాయ పెట్టుకొని చేస్తే, తలనొప్పి వస్తుంది అనమాట. సో అందుకే డ్రైయర్ తోటి కొంచెం బాగా తల అయితే ఆరబెట్టుకున్నాను. సో మీరు ఒక వీక్కి తలస్నానం ఎన్నిసార్లు చేస్తారండి? నేనైతే చెప్తే నవ్వుకుంటారు, వారంలో ఒక్కసారి చేయడానికి కూడా ఏడుస్తాను. ఎందుకంటే నాకు తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోద్ది, దానికి తోడు బాగా తలనొప్పి వచ్చేస్తుంది, అందుకే అనమాట. సో మీరు ఎన్నిసార్లు చేస్తారు? నేనైతే ఒకే ఒకసారి, ఇంకెప్పుడైనా చేయాలి అంటే చేస్తాను, తప్పనించి మామూలుగా అయితే ఒక్కసారే చేస్తాను. సరే, ఇంక అది అలా ఉంచితే ఇంక ఇవాళ నేను కొన్ని రెసిపీస్ చేశానండి. మధ్యాహ్నం మా ఇంట్లో ఇవాళ నేను చేసిన వంటలు ఏంటి అంటే గోంగూర మటన్ చేశాను. పిల్లల కోసం వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను, అలాగే ఇంకా కుల్ఫీ చేస్తున్నాను, పిస్తా కుల్ఫీ. సో దానికోసంగానే స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టేశాను, ఇంకా పాలు కూడా పెట్టేశాను. అవి ఆల్రెడీ మరిగించిన పాలే అనమాట, మళ్ళీ పెట్టే స్టవ్ మీద ఇంకా బాగా ఇంకాలి. ఇంక ఇక్కడేమో ఇది ఒక 1/2 kg మటన్ని నీట్గా క్లీన్ చేసేసి అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటో, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం కొంచెం ఎక్కువే, అంటే ఒక స్పూన్ 1.5 స్పూన్, ఎందుకంటే గోంగూరతో చేస్తున్నాం కదా. ఇదివరకు ఎలా చేసేదాన్ని అంటే గోంగూరలోనే అన్నీ వేసి ఉడికించేసేదానండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. మటన్లో మాత్రం ఓన్లీ స్పైసెస్ ఒకటే వేసేదాన్ని, అంటే ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా గోంగూర ఒలవలేదు, మా ఆయనకి ఇచ్చానమాట, ఒలుస్తూ ఉంటారు. సో అందుకని ఏం చేస్తున్నానంటే టైం సేవ్ చేద్దామని చెప్పి, సో అదే మటన్లోనే టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను. తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసాను. ఇంకా ఇది ఒక 4 విజిల్స్ కనుక పెట్టేస్తే మంచిగా మటన్ అయితే ఉడికిపోద్ది. సో అది 1/2 kg మటనే, ఎందుకంటే నాకు మా ఆయనకే, పిల్లలు ఎలాగో తినరు. నాకేంటంటే ఈ మటన్ పీసెస్ ఎందుకో నాకు పెద్దగా నచ్చవండి. చికెన్ అంటేనే నాకు కొంచెం ఎక్కువ ఇష్టము. అయితే ఆ గ్రేవీ వస్తుంది కదా, గోంగూర కానీ లేకపోతే గ్రేవీ, సో అది ఇష్టం అనమాట బాగా. సో అందుకే కొంచెం ఎక్కువ టమాటా, ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది కదా. సో అందుకే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసాను, ఒక పెద్ద సైజు టమాటా వేసాను అనమాట. సో అదైతే ఒక 4 విజిల్స్ రావాలి. ఇంకా ఈ లోపలైతే గుడ్లు కూడా ఉడికిపోయాయి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. సో దీనికి కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు బాగా చాలా పెద్ద పెద్ద లావుగా ఉన్నాయండి. సో ఒక ఉల్లిపాయకి వస్తే సరిపోతుంది ఒక కూరకి. సో ఇప్పుడు గుడ్లు కూరకు కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను, అలాగే దీనికి కూడా ఒక టమాటో అనమాట. సో ఇప్పుడు అందులో అయితే ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు అందులో వేసేస్తే దాని మటుకు అది వేగుతూ ఉంటుంది. సో ఉల్లిపాయ బాగా వేగాలి, టైం పడుతుంది కదా, సో సిమ్లో పెట్టేద్దాం, ఉల్లిపాయలు వేగుతూ ఉంటుంది. ఈ లోపల మీకు కుల్ఫీ చూపిస్తాను. సో సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా పిల్లలకి ఏంటి అంటే ఇలాంటివి ఏదైనా చేసి పెడితే, పిల్లలకే కాదులేండి మనం కూడా తింటాం కదా. సో ఇది బయట నుంచి తెచ్చుకుంటే అండి ఈ కుల్ఫీ ఒకటి 40 రూపీస్ అండి. నేను ఇప్పుడు చేసింది ఏంటి అంటే కాజు కుల్ఫీయే, కాకపోతే దాంట్లో పిస్తా ఎసెన్స్ వేసాను అనమాట. ఇదైతే ఒక 100 గ్రాములు ఉంటాయి జీడిపప్పులు. సో దీన్ని ఏంటి అంటే నేను నైటే నానబెట్టేశాను. జీడిపప్పు కనుక బాగా నానింది అంటే మనకి థిక్ క్రీమీ ఇది వస్తుంది అనమాట. సో అందుకని ఒక 100 గ్రాముల జీడిపప్పుని నానబెట్టేసి దాంట్లో ఒక 2 ఇలాచీ వేసేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
సో ఇంక అదైతే ఒక 1/2 లీటర్ పాలను మాత్రం 1/2 లీటర్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలన్నమాట. సో ఇది బాసంతి అంటాం కదా, సో అలా కూడా ఉంటుంది. మన ఇష్టం, ఇంకా కుల్ఫీలా కావాలి అంటే కుల్ఫీలా తినొచ్చు, బాసంతిలా కావాలి అనుకుంటే ఇంకా బాగా ఎగరబెట్టాలన్నమాట. సో 1/2 లీటర్ పాలని బాగా మరిగించిన తర్వాత ఆ కాజు పేస్ట్ 1/2 లీటర్కి ఒక 100 గ్రాములు అయితే వేసాను నేను జీడిపప్పు. వాటర్ ఎక్కువ వేయలేదు, కొంచెం అంటే జస్ట్ ఆ జీడిపప్పు అది ఉంటుంది కదా మిక్సీ జార్కి, సో అదైతే కొంచెం అలా వాటర్ అయితే వేసాను అనమాట. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ పాటు సిమ్లో బాగా అడుగు మాడిపోద్ది. సో అది చూసుకోవాలి మనము. బాగా కలుపుతూ ఉన్నామంటే చిక్కగా అయిపోద్దండి. అయితే ఇక్కడ నేను ఏంటి అంటే నా దగ్గర ఉందని చెప్పి పిస్తా ఎసెన్స్ వేసాను. ఇది ఆప్షనల్, మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, ఏం లేదు. జస్ట్ ఒక 5 డ్రాప్స్ వేస్తే ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ వీడియోలో కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి వేశాను. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తీసేయచ్చు. కానీ ఇలైచీ ఎక్కువ వేసుకోండి. అప్పుడు పిస్తా ఎసెన్స్ కనుక స్కిప్ చేస్తే ఇలైచీ ఎక్కువ వేస్తే మనకి ఇలైచీ ఫ్లేవర్ బాగుంటుంది. సో పంచదార వేయలేదు ఏంటి భారతి అని అనుకోకండి, పంచదార వేసాను, కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీరు తినే స్వీట్ని బట్టి పంచదారే వేయండి, బెల్లం కంటే కూడా పంచదారే బాగుంటుంది. మా పిల్లలు అయితే తిట్టుకుంటున్నారు, ఏంటమ్మా అసలు నువ్వు పంచదార వేయట్లేదు, అన్నిట్లో బెల్లం వేస్తున్నావు ఏంటమ్మా అని చెప్పేసి. అంటే కొన్ని కలర్ వైట్గా ఉంటాయి కదా, సో బెల్లం వేయడం వల్ల బ్రౌన్ కలర్ వస్తున్నాయి. వాళ్ళు ఏంటి అంటే పాపం ఇంకా అలా ఫీల్ అవుతున్నారనమాట. అది కాకుండా కొంచెం తగ్గించాను, అంటే తరచూ ఏదో ఒకటి తాగుతూ ఉంటాం కదా, సరే ఎందుకులే అని చెప్పేసి కొంచెం స్వీట్ తగ్గించేస్తుంటే కుల్ఫీలో కూడా కొంచెం తగ్గించేసాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, నిజం చెప్తున్నాను కదా. అది ఒక సింగిల్ కుల్ఫీ మనకి 40 రూపీస్ 50 రూపీస్ కూడా ఉంటుంది. సో ఇంట్లో మనం కానీ చేసుకుంటే ఎంతమంది హ్యాపీగా తినొచ్చు. సో మనకి 8 వచ్చాయి అనమాట, 8 ఐస్ క్రీమ్స్ వచ్చాయి నాకైతే. సో ఒకటి తక్కువలో తక్కువ 40 రూపీస్ వేసుకున్నా సరే ఎంత అవుతున్నాయి మీరే కౌంట్ చేయండి, ఇప్పుడు నేను కౌంట్ చేయలేను. సో అదనమాట. ఇంకా అదైతే చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో జీడిపప్పు అంత వద్దు అనుకుంటే జీడిపప్పుని కొంచెం ఒక 50 గ్రామ్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట అది. ఆ తర్వాత ఇంక అదైతే చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇంక ఇక్కడేమో గోంగూర మా ఆయన ఒలిచిస్తే నీట్గా కడిగేసాను అనమాట. అలాగే ఎగ్స్ కూడా ఉడికిపోయాయి కదా, ఇంకా ఎగ్స్ కూడా పొట్టు తీసేసాను, అదే దాని మీద ఉన్న తొక్క తీసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా, ఫస్ట్ గోంగూర కడాయిలో వేసేస్తే ఏంటంటే అది మగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఒక కట్ అండి, కొంచెం ఒక 20 రూపీస్ కట్ అంటాం కదా, సో అదనమాట, ఒక 20 రూపీస్ కట్ అది. సో ఇంక కడిగేటప్పుడు మాత్రం అండి, ఆకుకూరలు కడిగేటప్పుడు మాత్రం కొంచెం పెద్ద సైజ్ గిన్నెల్లో ఎక్కువ వాటర్ వేసి కనుక కడిగితే ఇసుకంతా కూడా అడుక్కి వచ్చేస్తుంది. సో నేనైతే ఒక 3 టైమ్స్ కడిగాను అనమాట. కడిగేసి జాలి గిన్నెలు అయితే వేసేసాను గోంగూర. ఇప్పుడు ఇంక ఇలా ఒక కడాయిలో వేసి మూత పెట్టేస్తే ఆవిరికి బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఇంక ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి కదా, సో అందులో నేనైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అయితే నాన్ స్టిక్ వాటిల్లో స్టీల్ గరిటె వాడక భారతి అని చెప్తున్నారు, వాడనండి. కాకపోతే నాకేంటి అంటే ఇది అలవాటు అయిపోయింది, సిలికాన్వి తీసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇదే ఉంది, అందుకని దాంతోనే చేస్తున్నాను. కాకపోతే మరీ గోకినట్లు కాకుండా పైనే ఫ్రై చేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టండి. నేనైతే 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత ఉప్పు అన్నీ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత యాక్చువల్గా ఇది ముందే వేయాలి శనగపిండి. సో శనగపిండి ఒక 2 స్పూన్లు అనుకోండి. సో ఒక 5-6 గుడ్లకి ఒక 2 స్పూన్లు శనగపిండి వేయడం వల్ల ఏంటి అంటే కూర చిక్కగా వస్తుంది, అన్నంలో కలుపుకొని తినడానికి కమ్మగా ఉంటుంది. మీరు చపాతీతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, పరాటా రోటీస్ దేనితో తిన్నా సరే చాలా బాగుంటుంది. అలా అని మరీ ఎక్కువ వేయకండి, ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఒక పెద్ద సైజు ఆనియన్కి, ఒక పెద్ద సైజు టమాటాకి ఒక 2 స్పూన్స్ శనగపిండి అయితే సరిపోతుంది అనమాట. సో శనగపిండి పచ్చి వాసన వస్తుంది కదా, సో పచ్చి వాసన పోయే వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో అయితే వేయాలి. సో టమాటో కూడా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా మొత్తం అంతా మగ్గివ్వాలి. అంటే టమాటా పచ్చిది కదా, సో టమాటా కూడా మగ్గాలి. అలాగే శనగపిండి ఆల్రెడీ ఫ్రై అయిపోయిందిలేండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి, అడుగు మాడకుండా. చూసారా, ఇలా మంచిగా వేగిపోయినప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. సో నేను ఆ మిక్సీ జార్లో టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, సో అందులోనే కొంచెం వాటర్ వేసేసి ఇదిగోండి ఇలా అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట. ఒక 1/2 గ్లాస్ అనుకోండి, ఒక 1/2 గ్లాస్ వాటర్, అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. సో నేనైతే ఒక 1/2 గ్లాస్ అలా వేసాను. ఆ తర్వాత ఇంక సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఆ గ్రేవీ అంతా కూడా సిమ్లోనే ఉడకాలి. సిమ్లో ఉడికితే ఏంటంటే మాడిపోదు, ఆయిల్ అంతా కూడా నీట్గా బయటకు వచ్చేస్తుంది.
ఆ తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ సైడ్. సో మామూలు టమాటా ఇగురే, టమాటా కోడిగుడ్డు ఇగురే, కాకపోతే ఇలా చేస్తే ఏంటి అంటే కమ్మగా ఉంటుంది, అన్నంతో కూడా చాలా బాగుంటుంది, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలు మటన్ తినరు కదా, వాళ్ళు చికెన్ తినకపోయినా అట్లీస్ట్ చికెన్ గ్రేవీ తింటారు. ఇంక ఈ మటను, చికెన్, అది చేపలు, రొయ్యలు అవి గ్రేవీ కూడా తినరండి, వాళ్ళు ఏడుస్తారు. సరేలే ఇంక వాళ్ళని ఎందుకు ఏడిపివ్వడం అని చెప్పేసి ఇంకా ఇలా ఎగ్ కర్రీ అయితే చేసా. నైట్కి కూడా ఉంటుంది కదా అన్నట్లుగాన. ఇంకా నేను ముందు పన్నీర్ చేద్దాం అనుకున్నా, ముందు రోజే చేశాను. సో అందుకే ఇంక ఎగ్ అయితే వండేసాను అనమాట. ఎగ్ తినడానికి కూడా ఏడుస్తారు, కాకపోతే ఇంక వేరే ఆప్షన్ లేదు, తినాలి అంటే తింటారనమాట. సో ఇంక ఇంతే, కూర అయిపోయింది. యాక్చువల్గా కసూరి మేతి వేయాలి, మర్చిపోయాను. లాస్ట్లో మళ్ళీ కొంచెం కసూరి మేతి అయితే వేస్తానమాట. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసా. ఇంక ఇక్కడేమో గోంగూర ఉంది కదా, సో ఈ గోంగూరని మిక్సీ చేసుకోవాలన్నమాట. అయితే నేను హ్యాండ్ బ్లెండర్ అయితే ఒకటి కొన్నానండి, మీకు రివ్యూ రేపు కానీ ఎల్లుండి కానీ ట్రై చేస్తాను రివ్యూ ఇవ్వడానికి. చాపర్ అడిగారు కదా, సో చాపర్ కూడా ఆర్డర్ పెట్టాను, అది కూడా వస్తే అప్పుడు ఈ రెండు కలిపి రివ్యూ ఇద్దాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. సో ఈ లోపల మా వాళ్ళైతే కాల్ చేశారు. పిల్లలు హాలిడే కదా, ఇంక అందరూ ఇంట్లో ఉంటారు. సో వీడియో కాల్లో గ్రూప్ కాల్ అనమాట. అందరూ ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ మాటల్లో పడి నేను ఇందులో కసూరి మేతి వేయడం మర్చిపోయాను అనమాట. సో చూసారా, నూనె అంతా బయటికి ఇలా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇందులో మీరు కావాలి అంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఇలాంటి గ్రేవీ కర్రీస్కి కసూరి మేతి బాగుంటుంది. ఇది ఇంకా బగారా రైస్కి, కుష్కా రైస్కి, ఇట్లాంటి వాటికి కూడా ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సో ఎగ్ తినేవాళ్ళు, వెజిటేరియన్స్ కూడా ఎగ్ తింటారు కాబట్టి సో ఒకసారి ట్రై చేయండి. కూర ఇలాగా చాలా బాగుంటుంది అనమాట. సో కసూరి మేతి వేసేసి ఒకసారి ఇలా కలుపుతాను. యాక్చువల్గా ఫస్టే వేయాలండి కసూరి మేతి, నూనెలో కనుక వేస్తే మంచిగా ఆ వాసన చాలా బాగా వస్తుంది. మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసాను. ఇదిగోండి, ఇలాగా సిమ్లో పెట్టేస్తే మళ్ళీ అంత బాగా కూర దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా మగ్గించుకోవాలన్నమాట. సో ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే కుక్కర్లో మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇదిగోండి, సో ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కుక్కర్లో ఇలా పెట్టేయడం వల్ల ఏంటి అంటే గరిటెతో మనం ఇలా కలిపినా సరే మంచిగా మ్యాష్ అయిపోద్ది అనమాట. సో మనకి గ్రేవీ బాగా వస్తుంది. మనం గిన్నెలో వండే కంటే కూడా కుక్కర్లోనే కనుక టమాటా, ఉల్లిపాయ కనుక మగ్గిచ్చేసాము అనుకోండి, త్వరగా మ్యాష్ అయిపోద్ది, గ్రేవీ చిక్కగా ఉంటుందండి. మళ్ళీ సపరేట్గా మనం అది చిన్నగా సిమ్లో పెట్టి వేగించాల్సిన అవసరం ఉండదు, బాగా ఉడికిపోద్ది అనమాట. ఆ తర్వాత గోంగూర కూడా చల్లారిపోయింది. సో దాన్ని కూడా మిక్సీ చేసేసుకొని ఇంకా గోంగూర పేస్ట్ కూడా ఇందులో అయితే వేసేసాను అనమాట, అంటే ఈ మటన్ దాంట్లో. సో అలాగో అన్ని టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసేసాం కాబట్టి ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి, కారం కూడా. సో నాకైతే కారం సరిపోయింది, ఉప్పు తగ్గింది, అందుకే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటా ఉన్నాను. ఒకవేళ కారం, ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఇంకొంచెం సేపు బాగా మగ్గనిచ్చేసిన తర్వాత సపరేట్గా కొంచెం పోపు అయితే పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని ఆ పోపులో ఈ గోంగూర గ్రేవీని కనుక ఆ కడాయిలో వేసారనుకోండి, అప్పుడు సుయ్యమని ఒక సౌండ్ వస్తుంది కదా, అది కూరకు పట్టుకొని బాగుంటుంది అనమాట. సో పోపు ఏంటి అంటే మామూలుగా నాన్ వెజ్ కర్రీస్కి మనం ఆవాలు అయితే వేయము, గోంగూర వేసాం కదా, అందుకని చెప్పేసి నేనైతే కొన్ని ఆవాలు, ఒక 10 మెంతులు, ఒక పావు స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటా, బాగుంటుంది అని చెప్పి. సో ఒకవేళ మీరు ఆవాలు తినము అనుకుంటే జీలకర్ర ఒకటే వేసుకోండి, ఆవాలు, మెంతులు మేము తినము అనుకుంటే అది స్కిప్ చేయొచ్చు. సో ఇదిగోండి, ఆ కడాయిలోనే, కాకపోతే కడాయి చిన్నదైపోయింది, కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. సో ఆ సుయ్యమని వచ్చే సౌండ్ కూరకి మొత్తం ఫ్లేవర్నే మార్చేస్తుంది అనమాట. మొత్తం కూరకి, ఈ కూరే కాదు, రసం కానీ, సాంబార్ కానీ, లేకపోతే ఏ కూరకైనా సరే అట్లా ఆ పోపు స్మెల్కే కూర టేస్ట్ అంతా, ఫ్లేవర్ అంతా మారిపోద్ది కదా. సో ఇంకా ఇదిగోండి, కూర అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మూత పెట్టేసా. నేనేం చేశానంటే అన్నీ వండాను కానీ అన్నం వండడం మర్చిపోయా. సో లాస్ట్లో పెట్టాను అనమాట అన్నము. వీళ్ళైతే ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. వీడైతే మళ్ళీ చెస్ బోర్డు పట్టుకొని ఏదో మేధావిలాగా ఆలోచిస్తున్నాడు. అన్నం పెట్టేస్తుందా? అయిపోయిందిరా రాజుగారు, అన్నం పెట్టేనా? పెట్టాను బాబు. చారు ఉంది, ఎగ్ కర్రీ ఉంది, గోంగూర మటన్ ఉంది, రెడీ. అన్నీ ఉన్నాయి కానీ ఇంకా రైస్ అవ్వలేదు. రసం అయిపోయింది, ఎగ్ కర్రీ అయిపోయింది, మటన్ కూడా అయిపోయింది. అన్నం మాత్రం వండడం మర్చిపోయాను, ఇప్పుడే పెట్టా.
అంటే అది ఉడుకుతుంది. సో వాళ్ళైతే ఫోన్ మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టి కొంచెం సేపు పర్లేదు, పావు గంట. అయితే ఇంకా ఇది ఉంది కదండి, దీన్ని మౌల్డ్స్ లాగా అయితే వేసేద్దాం. అంటే ఈ ఇందాక చేసుకున్నాం కదా పిస్తా మిల్క్, అదే పిస్తా కుల్ఫీ. సో దాన్ని మౌల్డ్స్లోకి అయితే వేసేస్తాను. చల్లారిపోయింది. సో ఇదిగోండి, చల్లారిన తర్వాత చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో. వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలచగా అనిపిస్తుంది, అంటే కొంచెం వాటర్గా. సో చల్లారిన తర్వాత చూడండి ఎంత క్రీమీగా, ఎంత చిక్కగా అసలు ఎలా ఉందో. సో దీన్ని మీ దగ్గర ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకోండి. లేదు అనుకుంటే చూడండి, ఇవి ఉంటాయి కదా చిన్న చిన్నవి కుండలు, మట్టి పిడతలు అంటారు, మన కుండలు అమ్మే షాప్లో దొరుకుతాయి, చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. సో అది మనకి ఐస్ క్రీమ్ బండి మీద దొరుకుతాయి. అవి అయితే 50-60 రూపీస్ ఉంటుందండి. చిన్న కుండలో ఇంతే పడుతుంది. ఆ కుండలో ఎక్కువేం పట్టేదు. ఈ కుల్ఫీ మౌల్డ్లో ఎంత అయితే పట్టిందో ఆ కుండలో కూడా అంతే ఉంటుంది. కానీ 50-60 రూపీస్ తీసుకుంటారు. సో ఎందుకు, ఈ సమ్మర్లో ఇలాంటివి ఎంచక్క ఇంట్లో చేసుకుంటే అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో చల్లగా, ఎంత స్వీట్స్ తినని వాళ్ళైనా సరే ఈ ఎండలకి ఏదైనా కొంచెం చల్లగా హాయిగా తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో ట్రై చేయండి. ఒకవేళ జీడిపప్పుని స్కిప్ చేయాలనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు. పాలని బాగా దగ్గరికి మరిగించినా సరే చాలా బాగుంటుంది. సో ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసా. మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా ఐస్ క్రీమ్ అంటే తెలుసు కదా, అంటే టైం పడుతుంది. ఇంకా ఈవినింగ్ ఎరా ఇప్పుడైతే అవదా అని చెప్పాను అనమాట. సో ఇంక ఈ లోపల గోంగూర కూడా తాలింపు, అదే పోపు పెట్టేసి సిమ్లో పెట్టేసా. కూర అయితే ఫైనల్గా ఇలా అయిపోయింది. ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందిలేండి. సో ఇంకా మా వాళ్ళకైతే, నాకు వేడివేడిగా తినడమే ఇష్టం, అది ఎండాకాలం అయినా చలికాలం అయినా. సో ఇంక వేడిగా తినేసాము. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అనమాట. సో అన్నం తినిన తర్వాత కొంతసేపు నిద్ర అయితే వస్తుందండి. సో ఇంకైతే పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత ఇంక మా వాళ్ళు నన్ను అసలు పడుకోనిలేదు, అమ్మ కుల్ఫీ, అమ్మ కుల్ఫీ అని చెప్పి. సో ఇంకా ఫైనల్గా కుల్ఫీ అయితే ఇలా వచ్చింది. సో ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఈ స్టిక్స్ నేను బ్లింకిట్లో పెట్టా. 100 రూపీస్ అనుకుంటా, 100 స్టిక్స్ అయితే ఉంటాయి. సో దాన్ని ఇలా కుల్ఫీలో ఇలా గుచ్చేసి ఇలా తీసేసుకోవడమే. చూసారా, ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేవనుకోండి, గ్లాసులు ఉంటాయి కదా, మంచినీళ్ళు తాగే గ్లాసులు. సో దాంట్లో చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో కూడా వేసేసి ఈ స్టిక్స్ గుచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. స్వీట్ సరిపోయిందా? ఎలా ఉందిరా? సూపర్ ఉందా? విష్ణు మాత్రం ఎప్పుడు పెద్ద తీసుకుంటాడు, పెద్ద పీసు కదా. ఇదిగోండి, ఇంక నేనైతే తినేస్తూ ఉన్నా. కొంచెం స్వీట్ తగ్గింది, కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి. క్రీమీగా అసలు. నాకు స్కూల్కి వెళ్ళే టైంలో హాఫ్ డే స్కూల్స్ వచ్చినప్పుడు అమ్మేవాళ్ళు అనమాట. బ్రౌన్ కలర్లో బోర్నమిటా ఐస్ క్రీము, ఇలాగ పిస్తా ఐస్ క్రీము 1 రూపీ 2 రూపీస్ ఉండేవి. స్టిక్సే అవి కూడా భలే ఉండేవి. నాకు అవి గుర్తొచ్చాయి. కాకపోతే వాళ్ళు ఇంత ఎయిర్లేండి, జీడిపప్పు పాలు అవి కొంచెం పలచగానే ఉంటాయి, కాకపోతే తీయగా ఉంటాయి, భలే ఉండేవన్నమాట. నాకు ఇది తింటున్నంతసేపు ఆ ఫ్లేవర్ అదే గుర్తొచ్చింది, పిస్తా ఫ్లేవర్ కదా. సో నాకు కూడా ఆ పిస్తా ఐస్ క్రీమ్ 1 రూపీ ఉండేదన్నమాట. స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కొనుక్కొని తిని వెళ్ళేవాళ్ళమి. సో ఆ ఐస్ క్రీమే ఇంక అలా గుర్తొచ్చింది. చాలా బాగుంది. ట్రై చేయాల్సిన రెసిపీ ఖచ్చితంగా, అంటే తెలిసే ఉండదు అందరికీ, కానీ ఒకసారి ట్రై చేయండి, బాగుంది. సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. బాయ్.